మాకు ఎలాగైనా ఈ ప్రభుత్వాన్ని కూలగొట్టాలి, కాంగ్రెస్ ని తీసుకురావాలని చెప్పేసి మేము ఊరు గల్లి తిరిగి కాంగ్రెస్ గెలిపించాం. సార్ ఒక్క నిమిషం అయితే మిత్రమా అది కూడా చెప్తా, ఈ ప్రభుత్వానికి వస్తాం. అయితే అక్కడికి రాహుల్ గాంధీ అంటే ఏదో ఎగేసుకుని రాహుల్ గాంధీ రాలేదు. అప్పటికి మాకు అండగా నిలబడ్డది ఎవరంటే బల్మూరి వెంకట్ కూడా ఆయన స్వతహాగా ఆయన రాలేదు. ఆయన ఎందుకంటే విద్యార్థుల పక్షాన కొట్లాడుతున్నాడు కాబట్టి, కాంగ్రెస్ వాళ్ళు కొట్లాడుతున్నారు కాబట్టి మాకు ఎవరో ఒకళ్ళు అప్పటికి కూడా మేము టీఆర్ఎస్ వాళ్ళని సంప్రదించినాం. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నది వీళ్ళతోటే అవుతుంది, నెక్స్ట్ అధికారంలో వచ్చిన చేయాల్సింది వీళ్ళే అని చెప్పి వీళ్ళని సంప్రదిస్తే ఒక్కళ్ళు పట్టించుకోలేదు మేడం. ఈవెన్ కేటీఆర్, హరీష్ రావు ఇంటికి అయితే తెల్లారి 4 గంటలు పెద్ద వర్షంలో పోయిన ఆయన ఉండే దగ్గర. సో ఆ మ్యాటర్ అందరు తెలిసిన మ్యాటర్ మేడం. అయితే రాహుల్ గాంధీ గారు లైబ్రరీని ఎందుకు తీసుకొచ్చినామంటే మీరన్నా రండి, మీరు వచ్చి మాకు హామీ అన్న ఇవ్వండి అని చెప్పి రాహుల్ గాంధీ మా నిరుద్యోగులు మేము తీసుకొచ్చినాం, దగ్గరుండి తీసుకొచ్చినాం. రాహుల్ గాంధీ హామీ ఇచ్చిపోయినారు, నేను మీరు కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి. ఇదొక కోణం మేడం. తర్వాత వీళ్ళేం చేసిర్రు, అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రతిపక్షంలో మిమ్మల్ని ఎందుకు కూర్చోబెట్టినాం ఇప్పుడు నువ్వేంట కేసీఆర్ని తీసుకొస్తారంట. కానీ రాజన్న జనరల్ జేఎల్ మేడం కాంట్రాక్ట్ వాళ్ళని రెగ్యులర్ చేస్తారన్న ఒక ఉస్మాన్ యూనివర్సిటీ స్కాలర్ అన్న మీరు. ఈరోజు మేము పీజీలు పిహెచ్లు చేసి జేఎల్ కాంట్రాక్ట్ వాళ్ళని రెగ్యులర్ చేస్తే ఒక్కళ్ళు మాట్లాడలేదు. ఎట్లా చేస్తారు మేడం? ఒక గెస్ట్ అవుట్ పోస్ట్ రెగ్యులర్ చేస్తారు, ఎట్లా మాట్లాడరు? 60,000 ఉద్యోగాలు మేము ఇచ్చినట్టు కాంగ్రెస్ వాళ్ళు జబ్బలు సరుచుకుంటారు. వాస్తవం చెప్పాలంటే నేను ఒక నిరుద్యోగిగా మా నిరుద్యోగులు తప్పున ప్రభుత్వాన్ని నేను మెచ్చుకుంటా, క్వశ్చన్ కూడా చేస్తా. ఆ రైట్ నాకు ఉన్నది. ఎందుకంటే 60,000 ఉద్యోగాలు వీళ్ళు ఇచ్చారు. ఎలా ఇచ్చారంటే వీళ్ళు ఎట్లా చేస్తే చెప్పరా, గత 1,60,000 ఉద్యోగాలు చెప్పారు అన్నగారు, అవి కూడా వర్టికల్లో ఇచ్చారు మేడం. ఈ దేశంలో ఈ రాష్ట్రంలో అందరికి ఆడవాళ్లకు 33% అంటారు, వాళ్ళ కోట వాళ్ళకు పోతుంది. అయినా కూడా 80% ఇచ్చి వర్టికల్లో వీళ్ళు నోటిఫికేషన్ వేస్తే ఈ ప్రభుత్వం వచ్చి వర్టికల్లో ఉన్న దాన్ని హారిజంటల్లో చేసింది. నా తెలుగు డిపార్ట్మెంట్ లో గురుకులాలోనే మా ఎన్ఆర్ఎస్ హాస్టల్ నుంచి 20 మంది 10 సంవత్సరాల నుంచి ఉద్యోగం రానటువంటి వాళ్ళు 20 మంది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటున్నారు మేడం. వాళ్ళ నెంబర్స్ వల్ల కాల్ చేయండి. అదొక కోణం. అయితే వీళ్ళు చేశారు అవన్నీ. అశోక్ గారు కూడా లాస్ట్ టైం ఆయనతో మాట్లాడినప్పుడు అవన్నీ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం మీద ఫైట్ చేశారు, అన్ని మాట్లాడుకున్నారు. అవన్నీ చేశారు కాబట్టి వద్దనుకున్నారు, బీఆర్ఎస్ పార్టీని మార్చుకున్నారు, కాంగ్రెస్ పార్టీని అధికారాలు తీసుకొచ్చారు. ఇప్పుడు మనకు కావాల్సింది సమస్య పరిష్కారం కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వం తీసుకొచ్చింది ఎవరు? జియో 46 ని రద్దు చేస్తామని వీళ్ళు చెప్పారు. జియో 29 ని కూడా ఇదే కొంతమంది అశోక్ నగర్ లో ఉండి ఈ జియో 29 తీసుకొస్తే కొంతమందికి న్యాయం జరుగుతుందని చెప్పేసి ఇదే అశోక్ నగర్ లో ఒక 77 మంది సంతకాలు సేకరించి ఎమ్మెల్సీ దగ్గర వేరు. దీన్ని వీళ్ళు ఎందుకు ప్రశ్నించారు? ఈ రోజు నిరుద్యోగుల మధ్య టీఆర్ఎస్ పార్టీ చిచ్చు పెడతా ఉంటే ఇప్పుడు మనకు కావాల్సింది చెప్పింది కదా, ఈ ప్రభుత్వానికి సోయి లేదా, ఏం చేస్తే అయితే సోయి లేదా. జియో 29 తెచ్చి ఎస్సీ ఎస్టీ బీసీల పిల్లల జీవితాలు ఆగం చేసింది. మా మీద లాఠీ చార్జ్ చేసి, మా అశోక్ నగర్లో లాఠీ చార్జ్ చేసి మమ్మల్ని ఆగం చేసింది. జియో 29 ఇప్పుడు కావాల్సింది సమస్య పరిష్కారము. ప్రభుత్వం వాళ్ళనే అడుగుతాం కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చింది కాబట్టి ఆ హామీల గురించి అడుగుతాం. గతంలో ప్రభుత్వం చేయలేదు కాబట్టి వద్దనుకున్నారు. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తాననేది అవేందుకు చేయట్లేదని అడుగుతున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏం అడుగుతామని రెడ్ కార్తిక్ అదే అంటే రెడ్ కార్తిక్ ఉద్యోగాలకు కావాల్సిన ప్రశ్నించింది నిరుద్యోగుల టీఆర్ఎస్ పార్టీయా? కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది ఎవరు? నిరుద్యోగులకు వస్తుంది కదా. మరి ఈ రోజు కేసీఆర్ తీసుకొస్తా అంటే నిరుద్యోగులు అవలగాల ఇక్కడ పిచ్చోళ్ళ. కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించిన ఒక్క నిమిషం నువ్వు ఏడవలో తెలియదు. నువ్వు కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించినప్పుడు మీరు ఏడవలో తెలియదు. ఎవరు చూపిస్తా మేడము. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది వేరా కాదా? ఈ అశోక్ సార్ని అడగవనండి. మన నిరుద్యోగం కొట్టడం కాదు. మీరు దీక్షకు వస్తున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది నేను అశోక్ నగర్ చిక్కపల్లి ప్రశ్నించారు. అయ్యాల టీఆర్ఎస్ వాళ్ళు ఉద్యోగాలు సక్రమంగా ఇస్తలేరన్న సందర్భంలో రాహుల్ గాంధీ గారు లైబ్రరీకి వచ్చి క్వశ్చన్ చేశారు కదా. అలాగే రేవంత్ రెడ్డి గారు సోమాజీ ప్రెస్ క్లబ్కి వచ్చి ఉద్యోగాలు ఇవ్వని క్వశ్చన్ చేశారు. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఉద్యోగాలు ఇస్తలేదు కాబట్టి టీఆర్ఎస్ కూడా క్వశ్చన్ చేయాలా. ఆయన కాంగ్రెస్ పార్టీ క్వశ్చన్ చేసింది. క్వశ్చన్ చేసిన కారణంగానే నిరుద్యోగులంతా కొట్లాడిన కారణంగానే అయ్యాల కొట్లాడింది నిరుద్యోగుల మద్దతుకు వచ్చింది, కాంగ్రెస్ పార్టీ మద్దతుకు వచ్చింది. ఇవాళ కూడా మనం ఏమంటున్నాం అంటే మనకు 2 లక్షల ఉద్యోగాలు కావాలా.
60 లక్షల ఉద్యోగాలకు సంబంధించినటువంటి చిన్న చిన్న ఒక జీవోల సవరణ చేశారు. జీవోల సవరణ చేసిరా, నిజంగా ఉద్యోగాలు నోటిఫికేషన్ ఉద్యోగాలు ఇచ్చిరా? సవరణ చేస్తే అవి కాంగ్రెస్ కోటలు పడతాయా? ఈ రాష్ట్రంలో సరే, ఓకే. నేను దాన్ని ఒక నిరుద్యోగి- చెప్పండి. నేను ఒక నిరుద్యోగిగా నేనేమంటున్నానంటే వెన్నుపోటు పొడిచినటువంటి వాళ్ళ దగ్గర వెళ్ళాల్సిన అవసరం లేదు. నేనేమంటున్నా అంటే ఒక నిరుద్యోగిగా నేను ఒక నిరుద్యోగిగా వెన్నుపోటు పొడిచినటువంటి వాళ్ళ దగ్గర వెళ్ళొద్దు అంటున్నా. అదే ప్రభుత్వం మీద ప్రశ్నిద్దాం. ప్రభుత్వం ప్రశ్నించే అవకాశం ఇస్తుంది కదా, ప్రభుత్వం దగ్గరికి వెళ్దాం. మొన్న జీపీఓ డైరెక్ట్ రివ్యూ చేయాలంటే వినతి పత్రాలు పోయి ఇచ్చాం మేము. మీరు ఇచ్చింది కూడా వినతి పత్రాలే కదా గాంధీ సరే, భవన్లో. వినతి పత్రాలు, ఎవరైనా వినతి పత్రాలు. అదే మేమంటాం చేస్తారు. కాంగ్రెస్ అదే వాళ్ళు చేస్తారు. అంటే మేము ఫైట్ చేయలేదా? తమ్ముడు ఏడ ఉన్నావు నువ్వు? మేము ఉద్యమం చేసినప్పుడు మీరు ఏడున్నారు? అది కాదు, మీరు ఇప్పుడు వచ్చినట్టున్నావు కదా. నేను మేము నిరుద్యోగ పక్షాన నోటిఫికేషన్ వేయాలి, పోస్టులు పెంచాలి, పేపర్ లీక్ అయినప్పుడు మేము ప్రశ్నించినప్పుడు మీరు ఏడున్నారు అంటున్నాడు. అందరూ నిరుద్యోగులు. వెంకటేష్ గారు, మీరందరూ నిరుద్యోగులే. కానీ కాంగ్రెస్ కార్యకర్త, బీఆర్ఎస్ కార్యకర్త ఇవన్నీ వద్దు. మీరందరూ నిరుద్యోగులు. మీరందరూ ఐక్యంగా పోరాడండి ఒకసారి. మేము అదే అంటున్నాం, నిరుద్యోగులందరూ ఐక్యంగా ఉండాలి. టీఆర్ఎస్ ప్రాబ్లం పడకండి అంటున్నాం. మేము పడకండి, మీరు ప్రశ్నించాలంటున్నారు. ప్రతిపక్షంలో ఉండి కాంగ్రెస్ మాయలో మేము అస్సలు పడలేదు. కాంగ్రెస్ మాయలో పడితే కాంగ్రెస్ ని ప్రశ్నించలేము. కాంగ్రెస్ మాయలో పడితే కాంగ్రెస్ ని ప్రశ్నించాను. మేము ఆహ్వానించామన్నమాట. మేము ఎప్పుడు బలమూరు వెంకటని ఆహ్వానించలేదు మేడం. బలమూరు వెంకటని సెంట్రల్ లైబ్రరీ దగ్గరకు వచ్చిండు. ఇప్పుడు అక్కడ ఏది సెంట్రల్ లైబ్రరీ దగ్గర ఎవరో చనిపోయారు మేడం. అది ప్రవళిక మేడం. మేము దెబ్బలు తిన్నాము. బలమూరు వెంకటన్నకు ఎవరు దొరకలేదు మేడం. కొవ్వొత్తుల రాయి కోసం సెంట్రల్ లైబ్రరీ దగ్గరకు వచ్చి మమ్మల్ని అందరూ వేసుకొని పోయాడు మేడం. వేసుకొని పోయినప్పుడు బస్సులో నేను కూడా ఎక్కిన. ఒక్క సభలు అన్నమాట 100 సభలు పెట్టింది బలమూరు వెంకటన్న. అంటే జనాలు నిరుద్యోగుల వల్లనే టీఆర్ఎస్ పార్టీ ఓడిపోతుంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. నిరుద్యోగులకు అడ్డమైన హామీలు ఇవ్వాలి, ఊళ్ళలో పోయి ప్రచారం చేయాలి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక మనకి ఏదో పదవి వస్తుంది, తప్పించుకునే ప్రయత్నం చేద్దామని బలమూరు వెంకటన్న లైబ్రరీ దగ్గరికి రానని చెప్పి ఏ రోజు కూడా చెప్పలేదు. నిన్న మేడం గాంధీ భవన్ దగ్గర వినతి పత్రాల ప్రోగ్రామ్ పెట్టుకున్నాం. జస్ట్ వినతి పత్రాలు ఇద్దామని చెప్పి మేము అందరం కూడా పోయినాం. ఆడికి పోయిన తర్వాత మేము అశోక్ సార్ మమ్మల్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత అశోక్ సార్ మీద కేసు పెట్టారు. కేసు అట్లా నిరుద్యోగులని రెచ్చగొట్టే విధంగా అశోక్ సార్ మాట్లాడుతున్నాను. నిజంగా నిరుద్యోగులను రెచ్చగొట్టింది అశోక్ సార్ కాదు, బలమూరు వెంకటన్న రెచ్చగొట్టిండు, రియాజ్ సార్ రెచ్చగొట్టిండు, ఆకునూరు మురళి సార్ రెచ్చగొట్టిండు, కోదండరామ్ సార్ రెచ్చగొట్టిండు. 100 సభలలో 46 జీవో రద్దు చేస్తాము అని చెప్పి బహిరంగ సభలలో మాట్లాడిండు రేవంత్ రెడ్డి గారు. అదే అంటున్నారు వెంకటేష్ గారు. ఆ రోజు వాళ్ళు ఎలా అయితే రెచ్చగొట్టారో ఈ రోజు అశోక్ గారు మిమ్మల్ని రెచ్చగొట్టారు. వాళ్ళు రెచ్చగొట్టి బస్సు యాత్రలు చేపించి చదువుకున్న వాళ్ళని తీసుకుపోయి గ్రామాలకు పంచింది మేడం. ఇప్పుడు వాళ్ళ మైకంలో పడడానికి మాకు జాబ్ రాలేవు. మన బ్రో క్రాంతి బ్రో అంటుంది కదా, మీరు చేసిన 10 ఏళ్ళు మీరు చేసిన అరచకాలలో నాకు జాబ్ రాలేదు, ఈ విధంగా మాట్లాడుతున్నాం కదా. నేను కూడా టీఆర్ఎస్ పార్టీ చేసినందుకే నాకు కూడా జాబ్ రాలేదు. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వాస్తవంగా నేను ప్రిపరేషన్ అయింటే కాంగ్రెస్ వాళ్ళు ఆ విధంగా మాట్లాడలేక సెంట్రల్ లైబ్రరీ దగ్గర వచ్చి ఆ విధంగా మాట్లాడడం వల్ల నేను ప్రచారానికి పోయినా. ఊళ్ళలో పోయి ఓట్లు వేయరు అని చెప్పిన. నిజంగా అప్పుడు ఊళ్ళలో పోయి కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేయకపోతే నాకు కూడా జాబ్ వచ్చేది. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళ వల్ల నాకు కూడా జాబ్ రాలేదని చెప్పి నేను 100% చెప్తా. కాంగ్రెస్ పార్టీ కూడా మనం మోసం చేసింది కదా. కాంగ్రెస్ పార్టీ మోసం చేసినప్పుడు నీవెక్కడ పోయినావు? కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుంది, 20 నెలల నుంచి మోసం చేస్తుంది, గత ప్రభుత్వం మోసం చేసింది అని చెప్పి ఈ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎన్నుకున్నాం. కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా మోసం జరుగుతుంది, అడుగున అరాచకాలు చేస్తుంది. మరి ఎందుకు మీరు అందరూ స్పందిస్తలేరు? పోరాడుతున్నాం ప్రత్యేక. కానీ నువ్వు రాహుల్ గాంధీని తీసుకొచ్చినానని చెప్తున్నారు, నిరుద్యోగులందరూ తీసుకొచ్చినానని చెప్తున్నారు. తీసుకొచ్చింది మంచిదే, పోరాటం అనేది ఉండాలి. కానీ 20 నెలలు అవుతుంది తమ్ముడు. ఆ హామీని ఇప్పటివరకు ఎన్నిసార్లు అడిగావు, ఎక్కడెక్కడ అడిగావు? 20 నెలలు మనకు 1 ఇయర్లోనే ఇస్తానన్నది నాకు కూడా తెలుసు, నీకు కూడా తెలుసు. ఆ 1 ఇయర్లో ఇవ్వలేదు, ఎందుకు ఇవ్వలేదు అనేది అడగాల్సిన ఇది ఉంది. ఆ తర్వాత రెండవది జియో 29 అనేది ఈ రాష్ట్రంలోని అతిపెద్ద సర్వీసులు అయినటువంటి గ్రూప్ 1 సర్వీసుల పైన జియో 29 తెచ్చి ఎస్సీ ఎస్టీ బీసీల పాలిట మెడలు నరికిండ్రు. ఇప్పుడు దాన్ని వస్తుంది, దానిపైన ఎందుకు ప్రశ్నించాలి? ఇప్పుడు నువ్వు ప్రశ్నించాల్సిన ఈ 2 ఎందుకు ప్రశ్నించలేదు? ఇవి 2 మెయిన్ ఉండే, ఈ 2 ఎందుకు ప్రశ్నించలేదు తమ్ముడు? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సార్ మీరు దీక్ష చేసింది ఎప్పుడు? కాంగ్రెస్ పార్టీ వచ్చినాక 2 సార్లు దీక్ష చేసిన. ఫస్ట్ దీక్ష ఎప్పుడు చేశారు? ఇంట్లో లాస్ట్ ఫిబ్రవరి జనవరి కాంగ్రెస్ పార్టీ డిసెంబర్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగుల తరపున చిక్కడపల్లి అశోక్ నగర్ లైబ్రరీలోకి వెళ్ళి మాకు రావాల్సినటువంటి ఉద్యోగాలు మాకు ఇవ్వాలి,
మాకు ఎగ్జామ్స్ అన్ని దగ్గర ఉన్నాయి. ఈ ఎగ్జామ్స్ అన్ని దగ్గర ఉన్నప్పుడే మేము మీ కాంగ్రెస్ పార్టీకి ఓటేసినాం అని చెప్పేసి మళ్ళీ మీరెందుకు ఇట్లా చేస్తున్నారు, మళ్ళీ ఒకసారి ఇట్లా చేస్తే రాళ్ళు తీసుకొని కొడతామని చెప్పేసి ఫిబ్రవరి నెలలో చిక్కడపల్లి లైబ్రరీలో ప్రశ్నించింది నేనే మిత్రుడు. మీరు అప్పుడు ఏడబోయారు మాకు తెలియదు. మీరు ఎక్కడ, నేను వీడియో చూపిస్తా మేడం. ఇగో వాళ్ళు అంటున్నారు కదా నిరుద్యోగి ఏడబోయాడు అని చెప్పేసి, నేను చూపిస్తా. ఈవెన్ అశోక్ సార్ని కూడా నేను తిట్టినా, మీరు చేయడం వల్లనే నాకు అన్యాయం జరుగుతుంది. అశోక్ సార్ని కూడా తిట్టినా, అసలు మీరు రాకండి అని చెప్పేసి తిట్టినా లేదా, నేను ఫోన్ చేసి కూడా తిట్టినా. మీరు రాకండి సార్ దయచేసి, ప్రభుత్వము మా మీద రాజకీయాన్ని రంగు పులుముతున్నది అని చెప్పేసి రిక్వెస్ట్ కూడా చేసిన, దీక్ష చేసినట్టు ఫిబ్రవరిలోనే అశోక్ నగర్ చిక్కడపల్లి లైబ్రరీలో నేను వచ్చి ప్రశ్నించిన. ఇదే బల్మూరి ఇదే రియాజ్ని ప్రశ్న. ఇప్పుడు ఏం చేద్దాం అంటున్నావు అంటే నేను ఇచ్చే సూచన ఏంటంటే, సూచన కాదు, ఇప్పుడు చేయాల్సిన కార్యక్రమం ఏంటంటే వెన్నుపోటు పొడిచినటువంటి వాళ్ళ దగ్గర వెళ్లకుండా ఇదే ప్రశ్నించడం అనేది ప్రభుత్వం దగ్గరికి వెళ్దాం. నిరుద్యోగులతో మధ్యలో ఎవరు రావద్దు అంటున్నా సార్, మీకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము. ఒక్క మనం ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళే నిరుద్యోగులు, కానీ అదని చెప్తా మేడం. కరెక్ట్ పాయింట్ మిత్రుడు కరెక్ట్ పాయింట్ అడిగిండు. ఒక్క నిమిషం ఆగు, ఒక్క నిమిషం. మీరు అడిగిండ్రు, అది కాదు మిత్రమా అడ్డమడ్డం రావటం నేను కూడా వస్తా. నేను చెప్తా, ఒకసారి వినండి. వచ్చిన సమస్య ఇదే. అయ్యాలమ్మ నిరుద్యోగులను కొట్టాడాల్సిన దాంట్లో రాహుల్ గాంధీ ఎందుకు వచ్చింది? మరి మన నిరుద్యోగులు కొట్లాడాల్సింది సిటీ సెంటర్ లో రాహుల్ గాంధీకి రావాల్సిన పని ఏంటి? రేవంత్ రెడ్డికి సోమాజిగూడ ప్రెస్ క్లబ్ రావాల్సిన అవసరం ఏంటి? వాళ్ళు రాజకీయ నాయకులు కదా, వాళ్ళు రాజకీయ నాయకులు. వాళ్ళు ఎందుకు వచ్చారు? వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎందుకు వచ్చారు? వాళ్ళని ఎందుకు తీసుకొచ్చామంటే నిరుద్యోగులకు సపోర్ట్ గా రండి అని తీసుకొచ్చినాం. నిరుద్యోగులకు సపోర్ట్ గా రండి, మీరు వస్తేనన్నా మాకు సపోర్ట్ ఉంటది. వీళ్ళు మా మీద కేసులు పెడుతున్నారు, మేము చెప్పింది వీళ్ళు చేస్తలేరు, మీరైనా సపోర్ట్ గా రండి అంటున్నాము. మోసం చేసిందో ఇవాళ కాంగ్రెస్ 200% మోసం. వాళ్ళు 100% మోసం చేస్తే కాంగ్రెస్ వాళ్ళని వెనకేసుకొస్తాం సార్, మేము వాళ్ళని వెనకేసుకొస్తలేము. నేనేమంటున్నా అంటే వెన్నుపోటు పోసినటువంటి వాళ్ళ దగ్గర వెళ్ళకండి, వెళ్ళవద్దు. మన నిరుద్యోగులందరం ఏకమయ్యి బలం సరిపోతలేదు. నేను అదే అంటున్నా, బలం ఎందుకు సరిపోతుంది అంటే నమ్ముతలేరు, నిరుద్యోగులు నమ్ముతలేరు. ఎందుకు టీఎస్పీఎస్సీ 2 సార్లు మేడం, టీఎస్పీఎస్సీ 2 సార్లు ముట్టడి, ఇదే టీఆర్ఎస్ ప్రభుత్వం ముట్టడి చేసినప్పుడు వేల మందితో ముట్టడి చేసినామండి. ఆ రోజు వచ్చినటువంటి నిరుద్యోగులు ఈ రోజు వస్తలేరంటే మనలో లోపం ఉన్నది. ఆ లోపాన్ని సరిదిద్దుకోవాలని సూచన చేస్తున్నా. ఆ రోజు నేను సూచన చేస్తున్నా. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ మేడం, ఈ రోజు కాంగ్రెస్ పార్టీ గాంధీ భవన్ కు వినతి పత్రం ఇస్తే మీడియా మొత్తము ముట్టడని పెట్టింది. ఎందుకు పెట్టింది ముట్టడని? మీరు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, నోటిఫికేషన్లు ఇస్తామన్నారు, అవి వేయలేదు. అవి అందరికీ తెలిసిన విషయమే, వాస్తవమే. సరే, వాటి గురించి ఎందుకు వేయట్లేదు ఏంటనే తర్వాత మాట్లాడదాం. కానీ వాటిని అడగటానికి వచ్చిన వాళ్ళని, వినతి పత్రాలు ఇవ్వడానికి వచ్చిన వాళ్ళని ఈ రకంగా అరెస్ట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది ఫస్ట్ మాట్లాడండి. అయితే చర్చ మొదట్లో పెద్దలు సార్ ఒక మాట అన్నారు, మనం చాలా ప్రొడక్టివ్గా ఈ డిస్కషన్ని ముందుకు తీసుకెళ్తాం. ఐ రియల్లీ అప్రిషియేట్. అయితే సార్ మాట్లాడుకుంటే ఒక వ్యాలిడ్ వెరీ గుడ్ పాయింట్ ఏంటి అంటే